హాయ్ అందరికీ. ఇవాళ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీ. ముందు మ్యారినేట్ చేసుకోండి. ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్లో మసాలా స్పైసెస్ అన్నీ వేయొద్దు. జస్ట్ జీలకర్ర, షజీరా అండ్ దాల్చిన చెక్క, ఎల్లుల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి అండ్ చికెన్ వేసేసేయండి. చికెన్ వేసి బాగా కలిపేసి అందులో జీడిపప్పు, నువ్వులు, పుచ్చపప్పు, టొమాటో వేసిన పేస్ట్ అనమాట అది యాడ్ చేశాను. అది యాడ్ చేశాక జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇది వేయకపోయినా ఆప్షనల్, ధనియాల పొడి, జీలకర్ర పొడి బాగానే వస్తుంది. వేసి మూత పెట్టి మగ్గనివ్వండి. మూత పెట్టి మగ్గనిస్తే ఊరికే మగ్గిపోతుంది అనమాట. ఒక 20 minutesలో ఆల్మోస్ట్. ఆ తర్వాత కొంచెం గ్రేవీ థిక్ కావాలంటే మూత పెట్టేసుకుంటే యమ్మీగా వస్తుంది కర్రీ.